నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. వెల్కమ్, హార్టీ వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది మిత్రులారా. మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లోనే చంద్రబాబు నాయుడు గారు చేస్తారంటే అవునని, తెలుగు రాష్ట్రాల్లో మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు చేస్తారంటే కాదని అవునని ఇక్కడే జరిగేది. మోడీ గారు వచ్చిన తర్వాత ఇది దేశవ్యాప్తంగా ద సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సీస్ ఇస్ పర్మిసిబుల్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ద స్టేట్స్ హ్యావ్ ద రైట్ టు డూ ద సబ్ క్లాసిఫికేషన్ అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి దేశవ్యాప్త ఉద్యమం మిత్రులారా, ఆగస్టు 1వ తారీఖున పోయిన సంవత్సరం జడ్జిమెంట్ ఇచ్చినప్పటి నుంచి కూడా మన తెలుగు రాష్ట్రాల్లోనే అన్ని గ్రామాలకి తిరుగుతూ చాలా వరకు ప్రెస్ మీట్లు కండక్ట్ చేసి అన్ని జిల్లాలు తిరుగుతూ నెక్స్ట్ అన్ని స్టేట్స్కి కూడా పోయేటటువంటి కార్యక్రమంలో భాగంగా మరి కడప రావడం జరిగింది. నేను కొత్తవాడిని ఏం కాదు, గతంలో మన ప్రెస్ క్లబ్లో 2016-15లో 2 సార్లు వచ్చాను. అప్పుడు ఇష్యూ లేదు, అయినప్పటికీ కూడా ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దట్ ది కండక్టెడ్ ప్రెస్ మీట్. విలేకరు సోదరులందరూ కూడా నేను గమనించాల్సింది ఏంటంటే, ఈ రోజు వచ్చి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి కాదు. 10 రోజులకి 20 రోజులకి సారి మళ్ళీ వచ్చి కడప జిల్లా అంతా తిరిగి ఒక ఉద్యమాన్ని తీవ్రతరం చేసి దేశం మొత్తం తీసుకుపోయేటటువంటి ప్రక్రియ. కాబట్టి మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలని, అలాగే మా వైపు నుంచి కూడా మా సహాయ సహకారాలు మీకు అందించడానికి ఎప్పుడు కూడా ఉంటామని, మీరు హార్ట్ఫుల్గా అంబేద్కర్ సాబ్ బతుకున్నప్పుడు కానీ, తర్వాత గత బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు కానీ ఇటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఇట్స్ ఎ సీరియస్ స్ట్రగల్ అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను మిత్రులారా. దయచేసి కోఆపరేట్ చేయాలని చెప్పేసి మా తరఫున, మానవహారం తరఫున అడుగుతూ ఉన్నాను. నెక్స్ట్ ఏంటంటే రాక్స్, మానవహారం అంటే తెలుగు రాష్ట్రాల వరకే కాబట్టి రాక్స్ అని చెప్పేసి ఇట్ ఈస్ డెఫినెట్లీ నేమ్. రాక్ స్టాండ్స్ ఫర్ రోర్ అగైన్స్ట్ క్యాటగరైజ్డ్ కాన్స్పిరసీ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఆఫ్ ఇండియా. కుట్రపూర్తి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక గర్జన అనేటటువంటి పేరుతో ఆల్ ఓవర్ ఇండియా అన్ని భాషలు కూడా ఇట్స్ బీయింగ్ పబ్లిసైడ్. మిత్రులారా, మీరంతా కొంచెం గమనిస్తారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. అలాగే మరి మీరందరూ కూడా సీనియర్ జర్నలిస్టులుగా దీన్ని చిన్న ఇష్యూగా కాకుండా కొంచెం మీ వంతుగా ప్రయత్నం చేసి ఫోకస్ చేయాలని చెప్పేసి సోదరులారా, బంధువులారా, మిత్రులారా, అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ ముసుగులో మన సామాజిక వర్గాన్ని కుట్ర చేసి తొక్కేస్తూ ఉన్నాయి మిత్రులారా. ఇకపోతే ఎస్సీ రిజర్వేషన్ పేరులో మనకి ఇచ్చేది పీనట్స్, నథింగ్ బట్ స్వీట్ రైస్. ఇంగిలి మెతుకులు పడేస్తూ ఉన్నారు మిత్రులారా. 100లో 4 దీనివల్ల బెనిఫిట్ జరుగుతూ ఉంది. కాబట్టి ఈనాటికి 96% ఆఫ్ ఎస్సీ పాపులేషన్ స్టిల్ అట్ ది బాటమ్ లెవెల్, కిందే పేదరికంలో ఉండిపోయారు మిత్రులారా. ఈ 100లో 4 ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అపూర్వ సహోదరులు చంద్రబాబు నాయుడు, మన రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట. అలాగే మోడీ గారు అయితే దేశం మొత్తం మీద ఉన్నటువంటి ఎస్సీ లిస్టులో 1108 ఎస్సీ కులాలకు 100లో 4 ఇచ్చేటటువంటి ఈ 4 సీట్ని సమంగా పంచుతారట మిత్రులారా. ఇదే సబ్ క్లాసిఫికేషన్ అంటే. మనం ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలు డెవలప్ అవడానికి వ్యతిరేకం కాదు మిత్రులారా. కుట్రపూరితంగా దళితుల ఐక్యతను దేశవ్యాప్తంగా దెబ్బతీసే విధంగా మరి ఈ సబ్ క్లాసిఫికేషన్ తీసుకొచ్చారు. కాబట్టి మనమంతా ఐక్యంగా పోరాడి దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మాల సోదరుల బంధువులు, అలాగే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించేటటువంటి వర్గాలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిత్రులారా. बार बहनों सुनिए, एससी आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है. इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए. भाई बहनों, लड़ना है. अनबान सहोदरी सहोदरंगळे, अनबान सहोदरी तमिळ सहोदरी सहोदरंगळे, ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಎಂದ ಪ್ರಿಯപ്പെട്ട ಮಲಯಾಳಿ ಸಹೋದರಗಳೇ, ಎಂದ ಪ್ರಿಯ ಬೆಂಗಾಲಿ ಬಂಧುರ, ಎಂದ ಒರಿಯ ಬಂಧುಗಳ, మనమంతా కూడా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా మనమంతా కూడా పోరాటం చేయాలి మిత్రులారా. లేకపోతే ఎస్టీ వర్గీకరణ పేరుతో మనం తొక్కేస్తా ఉన్నారు. మోడీజీ सुनिए, एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना चाहिए. मोदी जी, आप कर सकते थे काम करें, लेकिन दलित जातियों को विभाजित न करें. मोदी जी, यह काम देश के लिए अच्छा नहीं है. మిత్రులారా, ఎస్సీ లిస్టులో నిజంగా వాళ్ళ పైకి తీసుకురావాలనుకుంటే ఇంకొక 10% రిజర్వేషన్ పెంచి వాళ్ళకి ఇచ్చేయాలి. లేదా మిగతా కులాలతో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలతో డామినెంట్ కులాలతో పోటీ పడలేకపోతే
వారి కోసం స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ ప్రకటించాలి కానీ ఎంగిలి మెతుకులు విసిరి ఇదే మీరు పంచుకు చావండి కొట్టుకు చావండి అని చెప్పేసి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ మిత్రులారా? నేను చెప్పదలుచుకుంది ఒకటే, చంద్రబాబు నాయుడికి, మోడీకి, రేవంత్ రెడ్డికి చెప్పదలుచుకుంది ఒకటే, ఎస్సీ వర్గీకరణ పేరుతో ఎంగిలి మెతుకుల్లో ఓటాల కోసం కొట్టుకు చావమంటున్నారు కదా. మీ క్యాబినెట్ పదవుల్లో ఎస్సీ వర్గీకరణ అవసరం లేదా? ఈ దేశంలో భూముల సంపద విషయంలో వర్గీకరణ అవసరం లేదా? అలాగే సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల విషయంలో వర్గీకరణ అవసరం లేదా? ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే దీని మీద పడతా ఉన్నారు కదా, మీరు చేయొచ్చు, కానీ చేసేదంతా ఇచ్చేదంతా అనేది కూడా ఒకసారి ఆలోచించాలి మిత్రులారా. మీరు మై డియర్ దళిత బ్రదర్, డోంట్ థింక్ దట్ దే కాంట్ బి చేంజ్. చట్టాలు అయిపోయినాయి కదా, మరి చేసేదేముందని అనుకోకండి మిత్రులారా. డోంట్ థింక్ దట్ ఈస్ నాట్ టు బి చేంజ్. ఈజ్ ఇట్ గీత ఆర్ ఖురాన్ ఆర్ బైబిల్? దట్ కాంట్ బి చేంజ్. ఇదేమన్నా భగవద్గీత, ఖురానా మిత్రులారా? చేంజ్ చేయలేకపోవడానికి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చేశారు కాబట్టి అనుకోకండి మిత్రులారా. పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ప్రజలు తిరగబడితే ఎవరైనా తోక ముడిచి పారిపోవాల్సిందే. మరి వ్యవసాయ చట్టాల విషయంలో ఏ విధంగా రైతులు పోరాటం చేశారో మనం కూడా ఆ దిశగా పోరాటం చేద్దాం రండి మిత్రులారా. ఈ తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా, సచ్చిందని అనుకుంటా ఉన్నారు. కాబట్టి ఇక్కడైనా రిజర్వేషన్లో బెనిఫిట్ పొందినటువంటి వ్యక్తులు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి శాంతియుతంగా పోరాటం చేయడానికి ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ కమిషన్ ఫర్ రాల్స్ అండ్ కావాలన్నాడు. థ్యాంక్ యూ. ఆయన క్లాసిఫికేషన్ కావాలని కొట్లాడారు. దాన్ని సుప్రీంకోర్టు అనుకూలంగా ఆయనకి జడ్జిమెంట్ వచ్చింది. దాని ప్రకారమే చేస్తూ ఉన్నారు కూడా. ఆయన పని అయిపోయింది, మా పని మొదలెట్టాము. వెంకట గారు, నాకు 25, నేను మీకు తెలిసే ఉంటుంది, నేను కొత్తగా వచ్చిన వ్యక్తి కాదు. ఐ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారు లైఫ్ నెట్లో లేనప్పటి నుంచి ఐ హ్యావ్ బీన్ మూవింగ్ విత్ దెమ్. 25 సంవత్సరాల క్రితమే ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ఇస్తానని కూడా వద్దని చెప్పేసి నేను వదిలేశాను మిత్రులారా. ఎందుకంటే ఐఎమ్ సోషల్ రిఫార్మర్. ఈ దేశంలో అన్ని కులాలు బాగుండాలి, అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలి. రూల్ ఆఫ్ ది లా మస్ట్ బి దేర్. మరి చట్టంలో పనిచేయాలనేటటువంటి పోరాటమే తప్ప వేరొకటి కాదన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎస్సీ వర్గీకరణ జరగడానికి వీలు లేదు. ఎందుకంటే మాకు ఇచ్చేది ఎస్సీ వర్గీకరణ పేరుతో నలుగురికి. ఈ నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను మోడీ గారు దేశవ్యాప్తంగా 1108 ఎస్సీ కులాలకి ఎలా పంచుతారు? ఈజ్ ఇట్ పాసిబుల్? అలాగే తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి 59 కులాలకు సమన్యాయం చేస్తామని పంచుతున్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇప్పుడు మొన్న జరిగినటువంటి సబ్ క్లాసిఫికేషన్లో రెడ్డి సోదరులకు 1% ఇచ్చారు. తర్వాత సుప్రీంకోర్టు వాట్ ఈస్ దట్ ఎంపిరికల్ డేటా ఎస్సీస్కి సంబంధించి లెక్కలు తీసుకుని చేయమని చెప్పి, ఇంతవరకు కులగణన అనేది ఈ దేశంలో 1931 బ్రిటిష్ వాళ్ళు తీసిన తర్వాత ఇంతవరకు జరగలేదు. ఎవరు మాలలు ఎంత, మాదిగలు ఎంత, రెడ్డి సోదరులు ఎంత అనేది తెలియకోకుండా ఏదో కాకి లెక్కలు తీసుకుని చంద్రబాబు నాయుడు గారు చేసి పారేశారు. మరి రెడ్డి సోదరులకైతే పూర్తిగా అన్యాయమే. ఎస్సీ వర్గీకరణ అనేది బేసికల్గా అసలు కరెక్ట్ కాదు. మీకు నిజంగా చేయాలనుకుంటే ప్లీజ్ ఇంక్రీజ్ ద రిజర్వేషన్ అనదర్ 10%, గివ్ ఇట్ టు ద రిమైనింగ్ క్లాసెస్ అనేది మా వెర్షన్. ఎస్సీ వర్గీకరణ కావాలని చెప్పి మీకు కొంతమంది మీ కుల పెద్దలే కోరుతున్నారు, కేంద్రాంతో సహా. వాళ్ళు ఎప్పుడు మరి నేను వెళ్ళలేదు. ఇప్పుడు అందులో వ్యతిరేకించేవారు వాళ్ళు వీళ్ళు ఉంటే ఉండొచ్చు. వాళ్ళకు బహుశా దీని మీద అవగాహన లేకపోయి ఉండొచ్చు. బికాజ్ ఇట్స్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ ది ఎంటైర్ నేషనల్ గవర్నమెంట్. ఎందుకంటే ఇది ఎస్సీస్ అనేది, రిజర్వేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి విషయం. ప్రీవియస్గా 2004లో ఏం చెప్పిందంటే సబ్ క్లాసిఫికేషన్ ఈజ్ నాట్ పెర్మిసిబుల్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఎస్సీ వర్గీకరణ చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు 2004లో 5 జడ్జిస్తో తీర్పిచ్చింది. అదే తీర్పుని ఇట్ వాజ్ రివర్స్. 7 జడ్జిస్ బెంచ్ ఏమంటుందంటే ఇప్పుడు చెయ్యొచ్చు, పర్మిసిబుల్ అని చెప్తుంది. మరి ఇలాగ టైం టు టైం జడ్జిమెంట్ మారుతూ ఉంది కదా. ప్రజాస్వామ్యంలో పీపుల్ ఆర్ సుప్రీం కాబట్టి ఇది తప్పు, కాబట్టి ఇది తప్పు అనేటటువంటి భావంతో మేమున్నాం కాబట్టి వీఆర్ గివింగ్ ఏ కంటిన్యూస్ స్ట్రగుల్ అన్నమాట. కృష్ణమాదిక్ గారు కదా, ఆయన లోకల్గా ఇక్కడ ఒక చిన్న ఏరియాకి కన్ఫైన్. ఇది ఇట్స్ ఎ జడ్జ్మెంట్ ఫర్ ఎంటైర్ ఇండియా, నాట్ ఫర్ దట్. తర్వాత ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనకి సంబంధించి ఈ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ అనేది 1975లో ఫస్ట్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ పంజాబ్లో చేసింది. దాన్ని చూసి నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ 96లో హర్యానాలో చేసింది. అది వాట్ ఈస్ దట్, ఇఫ్ కాంగ్రెస్ డిడ్ సబ్ క్లాసిఫికేషన్ ఫర్ వన్ కార్నర్ ఆఫ్ ఇండియా, మోడీ డిడ్ ఇట్ ఫర్ ఎంటైర్ ఇండియా. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది ఒక మూలలో చేస్తే మోడీ గారు వచ్చి మొత్తం చేశారు దీన్ని. కాబట్టి ఇక్కడ ఎవరు పోరాటం, ఇక్కడ నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే కృష్ణమాదిక్ గారు పోరాటం చేస్తున్నారు నిజమే, కానీ మొన్న ఏదైతే కేసు తీర్పిచ్చారో అది పంజాబ్ వేశారు. పంజాబ్ వేసినటువంటి కేసులో తీర్పిచ్చింది, అందులో ఈయన ఇంక్లూడ్ అయ్యాడే తప్ప ఈయన వేసినటువంటి కేసు. ఇప్పుడు మీరు మొన్న 2004లో ఎస్సీ వర్గీకరణ కుదరదని కొట్టేసిన దాన్ని మన సోదరుడు ఇక్కడ ఫైటింగ్ చేసి మొన్న 2024లో అయిందన్నట్టుగా మనకు చూపించాడు కదా. సో
డెమోక్రటిక్ సొసైటీ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఏ డైనమిక్ స్టేట్. ప్రజలు ఎప్పుడైతే ప్రశ్నిస్తారో వెనక్కి పోతూ ఉంటారు. మేము కూడా ప్రజలు ఇవ్వగలమనేటటువంటి ఉద్దేశంతోనే ఇది డైరెక్ట్గా లైవ్ ఫైట్ అనమాట. ఇంతకు ముందుగా ఎప్పుడు కూడా ఇటువంటి పోరాటం జరగలేదు. మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల వరకే ఉండేది. ఇది దేశం మొత్తం మీద జరుగుతుంది కాబట్టి మిగతా స్టేట్లో ఎలా రియాక్ట్ అవుతారు అనేటటువంటిది ఒక వెర్షన్. రెండోది మీకు చెప్పాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, రామాలయం రామ జన్మభూమి పేరుతో గెలిచినటువంటి బీజేపీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అయోధ్య పట్నం ఉన్నటువంటి ఎంపీ స్థానంలో ఫైజాబాద్లో, ఎంపీ జనరల్ స్థానంలో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తిని జనరల్ ఎంపీ స్థానంలో నిలబెడితే, నా మధుర నా కాశీ అబ్కి బార్ అవదేశ్ పాసి, మధుర వద్దు కాశీ వద్దు పాసి కూడా చాలు అంటే పాసి కులస్తులు అంటారు. ఉత్తరప్రదేశ్లో ఎస్సీ లిస్టులో ఉన్నారు. పిగ్ రేరింగ్ పందుల పెంపకం వారిది ప్రధాన వృత్తిగా ఉంది. ఆ కులానికి చెందినటువంటి వ్యక్తిని బీజేపీకి వ్యతిరేకంగా రామాలయం ఓపెన్ చేసిన తర్వాత నిలబడితే అందులో పడిపోయారు చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, అయోధ్య డివిజన్లో అడ్మినిస్ట్రేటివ్ డివిజన్లో 5 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 5 ఎంపీ స్థానాల్లోనే కూడా మన మోడీ గారు ఓడిపోయారు. దీన్ని పగబట్టేసి నాంత నాగవల్లి నాన్న విడమాటే నిన్ను విడంబోనిల్ల నాంద నాగవల్లి నాన్న విడమాట చంద్రముఖిగా మారిపోయారు మోడీ గారు. దీనికి అందరికీ కారణం ఎస్సీ వాళ్ళే. కాబట్టి ఆల్రెడీ ఇట్ వాస్ బీయింగ్ హ్యాడ్. సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి ఆ కేసుని బయటికి తీసుకొచ్చి జడ్జిమెంట్ ఇప్పించారు. ఎస్, ఎనీ క్వశ్చన్స్? డిమాండ్ ఏమీ లేదు. స్టాప్ ద టేక్ ఇట్ బ్యాక్ ద సబ్ క్లాసిఫికేషన్ ఇష్యూ. దట్స్ ఆల్. ఓన్లీ దట్ ఈస్ ఓన్లీ ద డిమాండ్ కన్ఫైనింగ్ టు ఎంటైరింగ్. పోరాటం రోజు చేస్తున్నాం. రోడ్డు ఎక్కువ ధర్నా చేయడం, అలాగే బయట ఇంపులని రాస్తారు. వైలెంట్గా ప్రజలను ఇబ్బంది పెట్టేది ఏం కాదు. కానీ డెమోక్రటిక్ వే ఆఫ్ ప్రొటెస్ట్, ఇన్సిసెంట్ స్ట్రగుల్ అండ్ కాన్స్టెంట్ ఇన్సిసెంట్ వాట్ ఈస్ దట్ relentless fight for the taking back of this draconian law of nothing but SC subclassification. Yes. ఇంకా అడగండి. సబ్జెక్ట్ చాలా మంచి ఇష్యూ. అది ఎంత ఉంటుంది అనేది నిజ నిర్ధారణ జరగాలి. ఓకే, నిజంగా అలా జరిగింటే డెఫినెట్లీ మేము ఫైట్ అన్నారు. ఇది మేజర్ ఇష్యూ కదా. అంటే కర్ణాటక ప్రభుత్వం మన ఎస్సీ సబ్ క్లాసిఫై చేయడం దే హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్. కర్ణాటక గవర్నమెంట్ క్యాబినెట్ డెసిషన్ ఎస్సీని డివైడ్ చేయడం అనేది ఇచ్చే దాంట్లో కాకపోతే, ఒకవేళ సబ్ క్లాసిఫై చేస్తే అన్ని విషయాలను చేయాలి. భూమిలో చేసిన దానికి వ్యతిరేకంగానే ఏమి కలవు. సుప్రీంకోర్టు ఆల్రెడీ హెస్ గివెన్ ద జడ్జ్మెంట్. వీ షుడ్ గివ్ ద ప్రజరాన్ని వాట్ ఇస్ దట్ ఫర్ అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని సవరించి తద్వారా సుప్రీంకోర్టు తీర్పును వెనక్కి తీసుకునే విధంగా చేయాలి తప్ప నాట్ చంద్రబాబు నాయుడు or రేవంత్ రెడ్డి can't do anything because Supreme Court judgment is there. 2004 తర్వాత ఎస్సీ వర్గీకరణ అనేది లేదు. మొన్న రీసెంట్గా వచ్చింది కాబట్టి ఇదంతా ఆర్గనైజ్ చేసి డెమోక్రటిక్ వే ఆఫ్ ప్రెషర్, ప్రజలు మేమంతా ఐక్యంగా ఉన్నాం, మీ ప్రభుత్వాన్ని పూర్తి చేస్తామనేటటువంటి పరిస్థితి తీసుకొస్తే ఆటోమేటిక్గా కాన్స్టిట్యూషన్ పార్లమెంట్ అమెండ్మెంట్ చేస్తాం.